ఫ్రెండ్స్, ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాము. సో అందరికీ తెలిసిందే ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్. సో ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది డెవలప్ చేసింది. ఇది యాక్చువల్గా ఫస్ట్ మనకి లాస్ వెగాస్లో 1988లోని ఒక కంప్యూటర్ ఎక్స్పో ట్రేడ్ పెద్ద షో అది జరిగింది. దాని పేరే కాంప్డెక్స్. మీన్స్ కంప్యూటర్ డీలర్ ఎగ్జిబిషన్ అంటారు. సో ఈ ఎగ్జిబిషన్లోని ఫస్ట్గా మనకి బిల్ గేట్స్ ఆగస్ట్ 1, 1988లోని దీన్ని ఫస్ట్ లాంచ్ చేశారు. మైక్రోసాఫ్ట్ అనేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్, ఒక ఫ్యామిలీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంకా సర్వీసెస్. దీంట్లో రకరకాల అప్లికేషన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది ఎక్కువగా బిజినెస్ గురించి, ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి, డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయడానికి, స్ప్రెడ్షీట్స్ క్రియేట్ చేసుకోవడానికి, ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి, డేటా ఎంట్రీ ఇవ్వడానికి, డేటాబేస్ని క్రియేట్ చేసుకోవడానికి ఎక్కువగా ఎంఎస్ ఆఫీస్ని యూజ్ చేస్తుంటారు. దీంట్లో కీ పీపుల్స్ అనేది మనం తెలుసుకున్నాం. సో ఈ కీ పీపుల్స్ ఎవరంటే ఫస్ట్ చైర్మన్ జాన్ వెండెల్ థామ్సన్, నెక్స్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సత్యనారాయణ నాడెల్లా, ప్రెసిడెంట్గా బ్రాడ్ఫోర్డ్ లీ స్మిత్, నెక్స్ట్ టెక్నికల్ అడ్వైజర్గా బిల్ గేట్స్ అనే వాళ్ళు పనిచేస్తున్నారు ప్రజెంట్. నెక్స్ట్ దాని తర్వాత దీని తాలూకా వెర్షన్స్ ఇంకా రిలీజ్ డేట్స్ గురించి తెలుసుకున్నాం ఈరోజు. ఫస్ట్ ఉంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫర్ విండోస్, నవంబర్ 1990. ఆఫీస్ 1.5 మార్చ్ 4, 1991. ఆఫీస్ 1.6 జూలై 8, 1991. ఆఫీస్ 2.5 ఎర్లీ 1992లో కనుక్కున్నారు. ఆఫీస్ 3.0 ఆగస్ట్ 30, 1992. ఆఫీస్ 4.0 జనవరి 17, 1994. నెక్స్ట్ ఆఫీస్ 4.3 జూన్ 2, 1994. ఆఫీస్ ఫర్ NT 4.2 జూలై 3, 1994. ఆఫీస్ 95 ఆగస్ట్ 24, 1995. ఆఫీస్ 97 జనవరి 16, 1997. ఆఫీస్ 97 పవర్డ్ బై వర్డ్ 98 జనవరి 20, 1997. ఆఫీస్ 2000 జూన్ 7, 1999. ఆఫీస్ XP మే 31, 2001. ఆఫీస్ 2003 అక్టోబర్ 21, 2003. ఆఫీస్ 2007 జనవరి 30, 2007. ఆఫీస్ 2010 జూన్ 15, 2010. ఆఫీస్ 2013 జనవరి 29, 2013. ఆఫీస్ 2016 సెప్టెంబర్ 22, 2015. ఆఫీస్ 2019 సెప్టెంబర్ 24, 2018లో దీన్ని పబ్లిష్ చేశారు. ఇప్పటి వరకు అడ్వాన్స్డ్ వెర్షన్ ఏదంటే 2019, ఆఫీస్ 2019. నెక్స్ట్ ఎక్కువగా దీంట్లో యూజ్ చేసిన వెర్షన్ ఏదంటే 2007, 2010, నెక్స్ట్ 2013, తర్వాత 2016, తర్వాత 2019. నెక్స్ట్ దీంట్లో రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. వర్డ్ అనేసి, ఎక్సెల్ అనేసి, పవర్ పాయింట్ అనేసి, ఎస్ఎస్ అనేసి, వన్ నోట్ అనేసి, అవుట్లుక్ ఎక్స్ప్రెస్ అనేసి, పబ్లిషర్స్ అనేసి దీంట్లో డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఆ అప్లికేషన్స్ వాళ్ళకి యూజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ వర్డ్. సో ఈ వార్డ్ని ఏంటంటారంటే వర్డ్ ప్రాసెసింగ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. దీన్ని వర్డ్ డాక్యుమెంటేషన్ సాఫ్ట్వేర్ కూడా అంటారు. ఇది యూజ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, లెటర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, రెజ్యూమ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, సర్టిఫికేట్స్ని, క్వశ్చన్ పేపర్స్ని ఇవన్నీ డెవలప్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే ఎక్సెల్ని స్ప్రెడ్షీట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్. మనకి ఇది ఎక్కువగా మనకి ఏంటంటే డేటా క్యాల్కులేషన్స్ గురించి, బిల్లింగ్ గురించి, స్టూడెంట్స్ రిపోర్ట్ గురించి, శాలరీ చార్ట్ గురించి, ప్రైవేట్ టేబుల్స్ గురించి, డేటా ఫిల్టరింగ్ గురించి, నెక్స్ట్ వ్యాలిడేటింగ్గా ఎక్కువగా క్యాల్కులేషన్స్ గురించి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఎక్సెల్ని. నెక్స్ట్ వచ్చే అప్లికేషన్ ఏంటంటే పవర్ పాయింట్ అనేది స్లైడ్ ప్రెజెంటేషన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఇది ఒక స్మాల్ యానిమేషన్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది దీన్ని. ఇది యూజ్ చేసుకొని మనకి స్లైడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆడియో వీడియో యానిమేషన్స్ చేసుకోవచ్చు, ఫోటో ఆల్బమ్స్ని కూడా మనం దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చింది సాఫ్ట్వేర్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్. సో ఎంఎస్ ఆఫీస్ అనేది ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు దీన్ని. సో దీంట్లో మనకి డేటాని స్టోర్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు, ఫామ్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు యాక్సెస్ చేసుకొని. నెక్స్ట్ వచ్చిన అప్లికేషన్ ఏంటంటే వన్ నోట్ అనేది ఏంటంటే ఒక ఫామ్ నోట్ మేకింగ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో దీంట్లో ఏంటంటే మన తాలూకా ఇంపార్టెంట్ నోట్స్ని మనం దీంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే ఎంఎస్ అవుట్లుక్. ఇది ఒక ఈమెయిల్ సాఫ్ట్వేర్. దీంట్లో మనం మెయిల్స్ని సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఈమెయిల్ని అకౌంట్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ వచ్చిన అప్లికేషన్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ పబ్లిషర్. ఎంఎస్ పబ్లిషర్ అనేది ఒక ఎంట్రీ లెవెల్ డెస్క్టాప్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్ అంటారు. సో ఇది మన టెక్స్ట్ ఫార్మాటింగ్ బదులుగా టెక్స్ట్ ఫార్మాటింగ్ కన్నా ఇక్కడ మనకి ఎక్కువగా ప్రయారిటీ పేజ్ లేఅవుట్ ఇంకా డిజైన్ గురించి ఎక్కువగా ప్రయారిటీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఏంటి నేర్చుకున్నామంటే ఇంట్రడక్షన్ టు ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ కీ పీపుల్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వెర్షన్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, యూజెస్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనకి ఏం నేర్చుకుంటామంటే అడ్వాన్స్డ్ ఎంఎస్ ఆఫీస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి కంప్యూటర్లో, దాని గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.